హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీటీఎల్ ప్రిన్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే ఫ్రైడే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. ఇది ఇలా మార్నింగ్ అయితే నేను పొద్దున్నే లేసేసి కల్లాపు జల్లేసి ఇలా కంపౌండ్ అంతా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేశాను. తర్వాత మా పిల్లలకి స్నానం చేపించేసి మంచిగా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారండి. నేను అలాగే అలవాటు నేర్పించేసాను పిల్లలకి. వాళ్ళ బాటిల్స్ అన్నీ వాళ్ళే, వాళ్ళ బ్యాగ్ మొత్తం వాళ్ళే సర్దేసుకుంటారు, బుక్స్ అన్నీ బయట పెట్టుకోకున్నట్లా. ఈడ పాపకైతే జడైతే వేస్తున్నాను. జడ వేస్తున్నాను కదా, ఈ జడ అయితే నేను మామూలుగా అంటే రిబ్బన్స్తో వేస్తానండి. వైట్ రిబ్బన్స్, ఈరోజు ఫ్రైడే కాబట్టి వీళ్ళకి వైట్ యూనిఫామ్ అనమాట. రిబ్బన్స్తో వేయకోకుండా ఇలా ఎందుకు వేస్తున్నానంటే పాపకైతే తల అయితే గాయమైందండి తలలో. అందుకని మమ్మీ నాకైతే రిబ్బన్స్తో వద్దు, నా తలంతా నొప్పిగా ఉంది గాయమైనందుకు అని చెప్పి అన్నందుకు ఇలా వేస్తున్నాను సింపుల్గా పిల్లలకి. ఈ పాపకి పెయిన్ అయితే చాలా ఉంది అనేది చెప్పింది అనమాట పాప. సరేలేమ్మా నేను మమ్మీ మిస్కి కాల్స్ ఉంటే నేను ఫోన్ చేసి చెప్తానంటే సరేలే మమ్మీ అని చెప్పి నాతో ఇలా జడ అయితే వేపించేసుకుంటుంది. మీ పిల్లలు వాళ్ళ పని వాళ్ళు ఎంతమంది చేసుకుంటారో నాకైతే కమెంట్ సెక్షన్ కమెంట్ చేసేయండి. ఇలా చూసారా, నేను ఇలాగైతే సింపుల్గా అయితే పాపకైతే జడ వేసేసాను. తల అనేది నొప్పి ఉండకోకున్నట్ల. గాయం అయితే చాలా పెద్దగా అయితే అయిందండి. నేను ఇన్ని రోజులు చూసుకోలేదు. పాపకి సడన్గా ఒక్క రోజులోనే ఇలా అయిపోయిందనమాట. ఇది మొత్తం చీము కూడా పట్టేసింది అనమాట. చూసారు కదా, నొప్పిస్తుంది అని చెప్పి చెప్పింది. చిన్నపిల్లలు కదండి, వాళ్ళు ఎలా తట్టుకోగలరు. అందుకని సరేలే అని చెప్పి ఇంకొక పాపకైతే, నాకైతే ఇద్దరు ఆడపిల్లలండి, ట్విన్స్ అని చెప్పి నాకు ఛానల్ నేమే పెట్టుకున్నాను కదా, వీళ్ళేనండి వాళ్ళు. చూడు జడలు అయితే వేశాను. ఈమెకైతే జుట్టు అయితే చాలా జంపుగా ఉంది. నాకు ఈ జడలు వేసి టిఫిన్ చేసి వీళ్ళకి టైం అనేది అస్సలు సరిపోదండి. నాకు అసలుకి కోపం వచ్చి ఒక్కొక్కసారి వీళ్ళ మీద అరిచేస్తుంటాను అనమాట. వీళ్ళకి స్నానం చేయించేసేయాలి, యూనిఫామ్ వేసేయాలి, తర్వాత టిఫిన్ చేసి అన్నీ చేయాలి కదా, ఇంకా తప్పదు కదా అందరికీ. మా పాప అయితే బాయ్ మమ్మీ అని చెప్పి వెళ్ళిపోతుంది స్కూల్కి. ఇంకా టిఫిన్ అయితే ఈరోజు మ్యాగీ చేశాను, వాళ్ళకి ఇష్టం అని చెప్పి. తర్వాత ఆమె వెళ్ళిన తర్వాత నుంచి ఇంక పని అనేది మనకు స్టార్ట్ అనమాట. ఇలా గ్యాస్ మొత్తం, ఈరోజు ఫ్రైడే కదండి, దానితోడు వరలక్ష్మి వ్రతం కదా ఈరోజు, మొత్తం ఇల్లు అనేది క్లీన్ చేసేసుకున్నాను. ఇలా గ్యాస్ మొత్తం ఫ్రైడే కాబట్టి మొత్తం నీట్గా చేసేసుకున్నాను. తర్వాత అయితే మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు కసు నూకేసి సామాన్లు కడిగేసి బండలు తుడిచేసుకోవాలండి. త్వరగా పూజ అనేది నేను చేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత గలీజ్ ఉందో. మీ ఇంట్లో కూడా ఇలాగే గలీజ్ ఉంటుందా చెప్పండి. పిల్లలు చాలా గలీజ్ చేస్తారు. నాకు బయటకే సామాన్లు అయితే వేసేసాను. చూసారు కదా, మొత్తం ఇంట్లో అనేది నీట్గా అయిపోయిందనమాట. కసునికి మొత్తం బండలు అయితే తుడిచేసుకున్నాను, మాప్ అయితే చేసేసుకున్నాను, సామాన్లు కూడా కడిగేసుకున్నానండి. అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్నానం చేసి పూజ చేయడమే అనమాట. ఇంక మనము పూజకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. మార్నింగ్ లాగైతే ఇలా